నమస్తే అండి. భారతమాత ఇచ్చిన కమ్మటి వెచ్చటి పాలు తాగి భారతమాతను కాటేయడానికి సిద్ధం అవుతోంది నేపాల్. సరే, నేపాల్ వెనక ఏ పెద్ద దేశం ఉంది అన్నది మీరు ఆలోచిస్తే మీకే చాలా సులభంగా అర్థం అయిపోతుంది. నేపాల్ ఆ స్థాయిలో అండి భారతదేశం మీద విషం కక్కుతోంది. భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను అవి భారతదేశానివి కావు, మావి అని చెప్పి వాళ్ల మ్యాపులో చూపించుకునేంతటి దుస్సాహసానికి ఒడిగట్టింది నేపాల్. అంతేకాదు, భారతదేశం నుంచి వాళ్ళ దేశంలోకి వస్తున్న వాళ్ల వల్ల నేపాల్లో మహమ్మారి వస్తోందట. ఇటలీలో, చైనాలో వచ్చిన మహమ్మారి కంటే ప్రమాదకరమైన మహమ్మారి భారతదేశం నుంచే వస్తోందట. ఇది నేపాల్ ప్రధానమంత్రి నేపాల్ పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు. ఈ రెండు విషయాలు ఎంత తీవ్రమైనవో ఒక్కసారి ఆలోచించండి. చూడ్డానికి ఈరోజు ఈ రెండు విషయాలు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నాయి, కానీ ముందు ముందు మరి ఏ స్థాయిలో ఈ సమస్య పెద్దదవుతుందో మనకు తెలియదు. పెద్దది అవ్వాలని చెప్పేవారు కోరుకోరు భారతీయులు, కానీ నేపాల్ ఆ దుస్సాహసానికి ఒడిగట్టింది. ఒక్కసారండి, నేను ముందు చెప్పాను భారతమాత ఇచ్చిన కమ్మటి వెచ్చటి పాలు తాగి విషం కక్కుతోంది అని. భారతమాత పాలు ఇచ్చింది అంటున్నావు, ఏం సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నావా అని చెప్పి అనుకుంటున్నారా? కాదు కాదు, నిజాలు. నేపాల్కు భారతదేశం 1-2 కాదండి, ఎన్నెన్నో సహాయాలు చేసింది. ఒక్క సహాయం లేటెస్ట్గా చేసిన సహాయం గురించి నేను చెప్తాను. 2015 ఏప్రిల్ నేపాల్లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత రెస్పాండ్ అయినటువంటి మొట్టమొదటి దేశం ఏదో తెలుసా? భారతదేశం. 15 నిమిషాలలో, కేవలం 15 నిమిషాలలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేపాల్కు అష్యూరెన్స్ ఇచ్చారు. మేమున్నాం, పెద్దన్నలాగా మేము సాయం చేస్తాం, మీరేం భయపడకండి, ఆదుర్దా పడకండి, మా వాళ్ళు వస్తారు, మీకు సాయం చేస్తారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. చెప్పడమే కాదండి, ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ గారు సైన్యంలో ఉన్నటువంటి ఎందరినో అక్కడికి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేపాల్కు వెళ్ళాయి. నేపాల్లో కేవలం భారతీయులకే కాదు, నేపాల్ వాళ్లకు అసలు ఎవ్వరు ఆ భూకంపంలో బాధితులుగా ఉంటే వాళ్ళందరికీ మేము సాయం చేస్తామని చెప్పి భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఎస్ జైశంకర్ గారు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడి నేపాల్లో ఉండే ప్రతి వ్యక్తికి మేము సాయం చేస్తాం, మీరేం భయపడకండి అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. మన ఎయిర్ ఇండియా వాళ్ళండి, వాళ్ళు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అప్పుడు పక్కన పెట్టండి, వాళ్ళు నేపాల్ నుంచి మన భారతదేశానికి వచ్చేటటువంటి ఫ్లైట్స్ మీద భారీ డిస్కౌంట్స్ ఇచ్చారు. 50%, 70% డిస్కౌంట్లు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే భారతదేశం నుంచి వస్తువులను నేపాల్కు తీసుకెళ్తుంటే వాటి మీద కూడా అండి చాలా డిస్కౌంట్లు ఇచ్చారు. రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్ళడానికి ఫ్రీగా, ఏ ట్యాక్సులు లేవు, వెయిట్ మీద రెస్ట్రిక్షన్ లేదు, ఏమీ లేకుండా మన భారతదేశం నుంచి ఎయిర్ ఇండియా వాళ్ళకు వస్తువులు తీసుకెళ్లారు. భూకంపం వచ్చిన రోజండి మన భారతదేశం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 450 మంది నేపాల్కు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడమే కాదు, మన భారతీయ ఆర్మీలో ఉండే సర్చ్ అండ్ రెస్క్యూ డాగ్స్ ఉంటాయి, వాటిని కూడా తీసుకెళ్లి నేపాల్లో ఎవరైనా సరే శిథిలాల కింద ఇరుక్కున్నారా అని చెప్పి వెతకడంలో సాయం చేశారు. అంతేకాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన 10 విమానాలు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి నేపాల్కు కావాల్సినటువంటి వస్తువులను అవి తీసుకెళ్ళాయి. అంతేకాదు, భారతదేశం 43,000 కిలోల రిలీఫ్ మెటీరియల్ని పంపించింది. అందులో టెంట్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, మెడిసిన్ ఉంది, అన్నీ భారతదేశం పంపించింది. అంతేకాదు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి 500 మందిని అక్కడ నేపాల్లో శిథిలాల కింద ఉన్న వాళ్లను ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. అంతేకాదు, మన భారతదేశం నుంచి 10 టన్నుల బ్లాంకెట్స్ పంపించింది మన భారతదేశం, 50 టన్నుల మంచినీళ్లను పంపించారు, 22 టన్నుల ఫుడ్ మెటీరియల్ పంపించారు, అలాగే 2 టన్నుల మెడిసిన్ పంపించారు ఖట్మండుకు. దాదాపు 1000 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను లాంచ్ చేసింది 26 తారీఖు ఏప్రిల్. ఫస్ట్ రోజేమో 43 టన్నుల రిలీఫ్ మెటీరియల్ వెళ్తే భారతదేశం నుంచి, భూకంపం వచ్చిన నెక్స్ట్ డేనేమో దాదాపు అండి 70 నుంచి 80 టన్నుల వస్తువులు, బ్లాంకెట్లు, నీళ్లు, ఫుడ్, మెడిసిన్ మన భారతదేశం నుంచి వెళ్ళింది. అంతేకాదు, మన భారతీయ రైల్వే అండి 1,00,000 మంచినీళ్ల బాటిల్స్ నేపాల్కు పంపించింది. దాన్ని తీసుకెళ్లిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఒక్కసారి ఆలోచించండి,
అన్ని లక్షల బాటిళ్ళ నీళ్లు, తిండి, మెడిసిన్, టెంట్లు ఇన్ని పంపిస్తూ వాళ్లకు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఎన్ని చేయాలో అన్ని చేశారు. అంతేకాదు 27వ తారీఖున ఇంకా ఆగలేదు భారతదేశం, ఇంకా సాయం చేయడం మొదలెట్టింది. 28వ తారీఖు ఇంకా నీళ్లు సహాయము విపరీతంగా అందిస్తూనే ఉంది. భూకంపం వచ్చిన ఆ 3వ రోజు చూస్తే అండి 220 టన్నుల ఫుడ్ ప్యాకెట్స్ను పంపించింది భారతదేశం. అంతేకాదు మన రేషన్ బియ్యాన్ని, కందిపప్పుని, పెసరపప్పుని నేపాల్కు పంపించింది. 50 టన్నుల నీళ్లు, 2 టన్నుల మెడిసిన్లు, బ్లాంకెట్స్, ఇక లెక్కలేదు. ఇంత సాయం చేసింది మన భారతదేశం. నేపాల్లో భూకంపం వస్తే వరుసగా 3-4 రోజుల పాటు మన భారతదేశం నుంచి నేపాల్కు ఎంత సహాయం వెళ్ళిందో ఒక్కసారి మీరు డేటా తీసుకొని చూడండి సార్, మీకు అర్థమవుతుంది. బస్సులు ఇంకా చెప్పాల్సిన అసలు అవసరమే లేదు, వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ వెళ్ళాయి. ఈరోజేమో నేపాల్ మన భారతదేశం మీద విషం కక్కుతోంది. ఏమని? భారతదేశంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలట వాళ్ళవట, వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటున్నారు. ఇది నేపాల్ దుస్సాహసం. అది ఎక్కడికి దారితీస్తుందో ఒకసారి ఊహించండి. నెక్స్ట్ సైనికులు దిగుతారు, నెక్స్ట్ సమస్య వస్తుంది, నెక్స్ట్ పెద్ద దేశాలు దిగుతాయి, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిని దింపుతారు. ఇవన్నీ ఎందులో భాగమో తెలుసా అండి? భారతదేశాన్ని ముక్కలు చేయడంలో భాగంగా కొంతమంది దుష్ట శక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు. మన భారతదేశంలో కూర్చొని పనిచేస్తున్నారు, భారతదేశం బయట కూర్చొని పనిచేస్తున్నారు. ఇది మన భారతదేశంలో జరుగుతోంది. బలయ్యేది ఎవరయ్యా అంటే సామాన్యులు, బలయ్యేది ఎవరయ్యా అంటే దేశం, బలయ్యేది ఎవరయ్యా అంటే సైనికులు, బలయ్యేది ఎవరయ్యా అంటే పోలీసులు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు కష్టపడుతుంటారు, సైన్యం కష్టపడుతూ ఉంటుంది, ప్రజలందరూ కష్టపడి ఈ దేశాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరోపక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు, రకరకాల శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. ఆ శక్తుల్లో భాగమే ఇదిగో ఈ నేపాల్ చేస్తున్నటువంటి చర్యలు. ఇన్ని రోజులు మనం నేపాల్కు సహాయం చేస్తూ వచ్చాం, పెద్దన్నలాగా అండలాగా ఉన్నాం. కానీ ఈరోజు వాళ్ళు విషం కక్కుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. నేపాల్ ప్రజలు కాదు మాట్లాడింది, నేపాల్ ప్రధానమంత్రి మాట్లాడాడు, అది కూడా పార్లమెంట్లో మాట్లాడాడు, మ్యాప్ రిలీజ్ చేశాడు. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తాడో ఒకసారి ఊహించండి. ప్రజల నుంచి మద్దతు ఏ స్థాయిలో వస్తుందో మరి దాన్ని కూడా మనం ఒకసారి అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నేపాల్కు ఆ పైనే ఉన్నటువంటి ఒక పెద్ద దేశం, వాళ్ళు ఏ స్థాయిలో సాయం చేస్తున్నారో ఒకసారి ఊహించండి. భారతదేశం లోపలే కూర్చొని భారతదేశానికి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళు ఎంతమంది, ఎక్కడెక్కడ ఏమేం పనులు చేస్తున్నారో ఒకసారి ఊహించండి. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ అండి మన భారతదేశం అనేది ముందుకెళ్ళాలి. అది ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి ఛాలెంజ్. అయితే ఒకే ఒక్క పెద్ద రిలీఫ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు లాంటి బలమైన నాయకుడు ఈరోజు భారతదేశంలో ఉన్నారు. అందువల్ల కాస్త గాలి పీల్చుకోగలుగుతున్నాం. ఒకవేళ నరేంద్ర మోడీ గారు లాంటి బలమైన నాయకుడు గనక లేకుండా ఉండి ఉంటే భారతదేశం పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కాస్త భయంగా ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2013 మధ్య భారతదేశంలో ఏమేం సంఘటనలు ఏ ఏ రాష్ట్రాలలో ఏ స్థాయిలో జరిగాయో సెక్యూరిటీకి సంబంధించినవి మనం అందరం చూసాం. గత 4-5 సంవత్సరాలుగా కాస్త ప్రశాంతంగా ఉన్నాం. ఇదిగో మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. మరో దేశాన్ని మనకు వ్యతిరేకంగా తయారు చేయడానికి కొన్ని శక్తులు అంతర్జాతీయంగా ఏమేం పనులు చేయాలో ఆ పనులు చేస్తున్నాయి. ఎందుకు ఈ పనులు చేస్తున్నాయంటే భారతదేశం పైకి ఎదగకూడదు. భారతదేశం పైకి ఎదిగింది అంటే వేరే కొన్ని దేశాలకు నష్టం. భారతదేశంలో కంపెనీస్ రాకూడదు, భారతదేశంలో ప్రైవేట్ కంపెనీస్ రాకూడదు, భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. ఇది కొద్దిమంది ఆలోచిస్తున్నటువంటి విధానం. అలాంటి వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఉండాలంటే ప్రజలం మనమేం చేయాలయ్యా అంటే ఖచ్చితంగా ప్రజలము ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు వాళ్ళు చేసే పనిలో మంచి చెడు ఉంటే ఖచ్చితంగా మనం విమర్శించవచ్చు. కానీ అదే పనిగా విమర్శించే అద్దాలు మాత్రమే నేను పెట్టుకొని చూస్తాను, నేను ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చుంటాను, వ్యవస్థను తిట్టుకుంటూ కూర్చుంటాను అంటే వ్యవస్థ బాగుపడదు సరికదా, మరింత భయంకరమైన పరిస్థితుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోతుంది. అందులో బలయ్యేది ఎవరయ్యా అంటే మనమే, మన దేశమే. అలా కాకూడదు అంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వాలకు అండగా నిలబడాలి. దేశ సమైక్యత, దేశ భద్రత, దేశభక్తి, ఇంటిగ్రిటీ ఇవన్నీ మనం పెంచుకొని మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళను సపరేట్గా పక్కన పెట్టి చూపించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు అనంటే కొంతమందికి ఉదాహరణకు నరేంద్ర మోడీ గారంటే ఇష్టం లేదనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సినారియోలో నేపాల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతూ మెల్లిగా ఏంటేంటో గిల్లుతూ మెల్లిగా చాలా చాప కింద నీరులాగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బలహీనం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను ఖచ్చితంగా అండి
సపరేట్ చేసి తీరాల్సిందే. ముందు ముందు నా ఒపీనియన్లో భారతదేశంలో ఈ దేశ భద్రతకు, దేశ సమైక్యతకు సంబంధించిన చట్టాలు మరింత బలంగా తయారవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే విదేశాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశాన్ని విచ్ఛిన్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే కొన్ని దేశాలు ఆ దేశాలకు మద్దతుగా మాట్లాడేవాళ్ళు మన దేశంలో కూర్చొని మన దేశానికే వెన్నుపోటు పొడుస్తూ ఉంటే, అంటే బయట నుంచి మన దేశం వెన్ను పొడిపించుకోవాలి, లోపల నుంచి మనం పోటు పొడిపించుకోవాలి. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఆటలు సాగనివ్వకూడదు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. అందరం కూడా దేశం కోసం పనిచేద్దాం, సమాజం కోసం పనిచేద్దాం. మన కుటుంబాలు, మన సమాజం, మన దేశం వీటన్నింటినీ మనం సక్రమంగా చూసుకుందాం. నేపాల్ ఆటలు సాగనివ్వకూడదు. నేపాల్ విషయంలో ఎవరైనా సరే నేపాల్కు పాజిటివ్గా మాట్లాడుతున్నారా, వాళ్ళను ఖచ్చితంగా సపరేట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను టీ మిక్స్చర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.